Hello everyone, welcome to ANR Academy. This is Nepal Reddy sir, Senior Faculty of Maths. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామినేషన్కు సంబంధించి పర్టికులర్గా మ్యాథమెటిక్స్ 2Bలో 75 మార్క్స్ స్కోర్ చేయడానికి స్ట్రాటజీ ఏంటో చూద్దాం. 75 మార్క్స్ స్ట్రాటజీ దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ క్వశ్చన్ వైజ్ అనాలిసిస్. అంటే మనకు పర్టికులర్గా 7 మార్క్స్ క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ కాన్సెప్ట్స్ నుంచి అడగడానికి స్కోప్ ఉంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఏ టాపిక్స్ నుంచి కవర్ చేస్తాడు. ఈ ఐడియా లేకపోతే మనం బ్లైండ్గా టెక్స్ట్ బుక్ మొత్తం ప్రిపేర్ అవుతూ పోతే చాలా టైం టేకింగ్, తర్వాత 75 స్కోర్ చేయడం కూడా కష్టం. సో ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ అన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఏ క్వశ్చన్ ఏ టాపిక్లోంచి కవర్ చేస్తున్నాడు అన్నది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను నేను. మనకు జనరల్గా 24 క్వశ్చన్స్ వస్తాయి పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 7 క్వశ్చన్స్, సెక్షన్ సిలో 7 క్వశ్చన్స్ వస్తాయి. సెక్షన్ ఏలో వితౌట్ చాయిస్ 10 out of 10 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్ అండ్ దేర్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే 20 మార్క్స్ అక్కడ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ చేసేది ఉంటుంది. ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి కాబట్టి ఎక్కడ కూడా 2 మార్క్స్ క్వశ్చన్లో లాస్ కావడానికి అవకాశం లేకపోతేనే 75 out of 75 స్కోర్ చేస్తాం. సెక్షన్ బి, సెక్షన్ సిలో 7 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 4 మార్క్స్ సెక్షన్ బి, 7 మార్క్స్ సెక్షన్ సి. అవుట్ ఆఫ్ 7 యూ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 5 క్వశ్చన్స్. సో 5 into 4 20, 5 into 7 35. సో బిలో 20 మార్క్స్, సెక్షన్ సిలో 35 మార్క్స్, టోటల్ 75 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అది అందరికీ మనకు ఐడియా ఉన్నది. అయితే ఏ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి అడుగుతున్నాడు అన్నది చూద్దాం. దాన్ని బేస్ చేసుకుంటూ ప్రిపేర్ అయితేనే మీరు 75 స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సర్కిల్స్ అని ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్ కూడా సర్కిల్స్ టాపికే. సర్కిల్స్ ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అంటే ఆ టాపిక్లో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏలోంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుంటారు కాబట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి? సెంటర్, రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్, తర్వాత పారామెట్రిక్ ఫామ్, డయామెట్రిక్ ఫామ్, సో తర్వాత జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్ ఎ సర్కిల్ కండిషన్స్. వీటిని బేస్ చేసుకుంటూ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 మళ్ళీ సర్కిల్స్ టాపిక్లోంచే కదా. అయితే ఎక్సర్సైజ్ సి అండ్ డి ప్రిపేర్ కావాలి మనం. ఎక్సర్సైజ్ సిడిలో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ బిట్ ఉంటుంది కదా, అందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు స్కోప్ ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే పోల్, పోలార్, కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈ క్వశ్చన్స్ మనకు సెకండ్ క్వశ్చన్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్సర్సైజ్ సి అండ్ ఎక్సర్సైజ్ డి. వీటిలో మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ బిట్లో ఉన్న క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు. థర్డ్ క్వశ్చన్ ఫ్రమ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్, తర్వాత ఆర్థోగోనాలిటీ, ఈ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. సో అంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో మనకు ఐడియా ఉండాల్సింది ఏంటి అంటే యాంగిల్ బిట్వీన్ సర్కిల్స్, ఇంకా రాడికల్ యాక్సిస్, రాడికల్ సెంటర్, వీటిపైన కూడా కమాండింగ్ ఉండాలి. మోస్ట్లీ ద క్వశ్చన్ ఫ్రమ్ యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ అండ్ ఆర్థోగోనాలిటీ రిమెంబర్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కానిక్ సెక్షన్లో పారాబోలా టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఈ కానిక్ సెక్షన్ టర్మినాలజీ తర్వాత ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ప్రతి టాపిక్లో కూడా టర్మినాలజీ సేమ్ ఉంటుంది. బట్ పారాబోలాలో ఫోకస్, ఎలిప్స్లో ఫోకస్, హైపర్బోలాలో ఫోకస్ డిఫరెంట్గా ఉంటుంది. సో టర్మినాలజీ సేమ్ అయినా సరే వాటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కన్ఫ్యూజ్ లేకుండా ప్రిపేర్ కావాలి. లేదంటే మీరు 2 మార్క్స్ లాస్ అవుతారు. ఎసెంట్రిసిటీ కానీ ఎలిప్స్లో ఒక ఫార్ములా యూజ్ చేయాలి, హైపర్బోలాలో ఒక ఫార్ములా యూజ్ చేయాలి, పారాబోలాలో ఈ వాల్యూ 1 ఎసెంట్రిసిటీ వాల్యూ. సో ఇవన్నీ ఐడియా ఉంటే మనం ఆ టర్మినాలజీ మీకు ఐడియా ఉంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ డిపెండింగ్ అపాన్
ద కానిక్ గివెన్ కానిక్. పారాబోలా అయితే ఒక ఫార్ములా ఉంటుంది, ఎలిప్స్కి ఇంకో ఫార్ములా, హైపర్బోలాకి ఇంకో ఫార్ములా. సో కమాండింగ్ ఉంటేనే మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి 4th క్వశ్చన్ పారాబోలా మీరు ఎక్సర్సైజ్లో మీ టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో మీరు ఫస్ట్ బిట్ ప్రిపేర్ అయితే చాలు, ఈజీగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. తర్వాత హైపర్బోలా కూడా అంతే. హైపర్బోలాలో చిన్న ఎక్సర్సైజ్, ఒకటే ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ సింగిల్ ఎక్సర్సైజ్లో మీరు ఫస్ట్ బిట్లో క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే అందులోంచే మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. సో 4th and 5th ఫ్రమ్ కానిక్ సెక్షన్స్ రిమెంబర్. అంటే ఇక్కడ ప్రియారిటీ చూడండి, 1, 2 సర్కిల్స్, 3rd సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, 4th, 5th పారాబోలా, హైపర్బోలా. సో ఇలా ప్రిపేర్ అయితేనే మనకు ఈజీగా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇందులో మనం అనవసరంగా ఎలిప్స్ టాపిక్ ప్రిపేర్ అయ్యామనుకోండి, అందులోంచి ఎట్లాగో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడు. సో టైం వేస్ట్ అనమాట. కాబట్టి మరి ఎలిప్స్కు ప్రియారిటీ ఏంటి అంటే మీకు 4 మార్క్స్లో మీకు కనబడుతుంది. 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే మనం ఎలిప్స్ టాపిక్లో ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. సో అలా ఏ టాపిక్ ఏ మార్క్స్కి మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తుంది అనే ఐడియా ఉంటే మనం ఈజీగా 75 స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ 5 క్వశ్చన్స్ జామెట్రీ టాపిక్ నుంచి వస్తాయి. అంటే జామెట్రీలో 5 క్వశ్చన్స్ 50%. తర్వాత నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చూడండి, 2 మార్క్స్. ఇక్కడ ఇండెఫినెట్, డెఫినెట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఉంది. సో క్యాలిక్యులస్కు 50%, జామెట్రీకి కూడా 50% ప్రియారిటీ ఇచ్చాడు 2 మార్క్స్ సంబంధించి. 6th క్వశ్చన్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అని ఉంది కదా. ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్తో మనం ఎక్సైజ్ ఏ, ఎక్సైజ్ బి ఈ రెండు ప్రిపేర్ కావాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫండమెంటల్ ఇంటిగ్రల్స్, బేసిక్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ బిలోంచి ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ దట్ రెడ్యూసెస్ టు స్టాండర్డ్ ఫామ్, అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ పైన ఉన్న ఇంటిగ్రల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎక్సైజ్ ఏ, బిలో ఉన్న క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు, మనం 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత 7th క్వశ్చన్ అగైన్ ఫ్రమ్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అన్నాడు కదా. అయితే ఇక్కడ ఎక్సర్సైజ్ సి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ సిలో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏ మోడల్స్ ఉన్నాయంటే ఇంటిగ్రల్ బైపార్ట్స్ రూల్. సో యూవీ రూల్, బైపార్ట్స్ రూల్ పైన మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ దేర్ అప్లికేషన్స్, పర్టికులర్గా ఇందులో మనకు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సొల్యూషన్ వచ్చేసి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా పబ్లిక్ ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్గా క్వశ్చన్ నెంబర్ 7 కనపడుతుంది మనకు ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే. ఇందులో మీరు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ ఇయర్లో డెరివేటివ్స్ ఫార్ములాస్ ఏవైతున్నాయో వాటి రివర్స్ ఇప్పుడు మనకు సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్గా వస్తాయి. అయితే ఎఫ్ డాష్ను ఐడెంటిఫై చేయడం వస్తే చాలు 7th క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇది యూవీ రూల్కి సంబంధించిన అప్లికేషన్ క్వశ్చన్. తర్వాత 8th and 9th క్వశ్చన్స్ ఫ్రమ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటున్నాడు. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రిపేర్ అయితే మీరు 8th క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రిపేర్ అయితే మీరు 9th క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. అయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు అంటే మీకు మాడ్యులస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఒక లిమిట్ వాల్యూస్ ఇస్తాడు, ఇంటిగ్రల్ -1 to 1 లేకపోతే -2 to 2, mod x minus 1 dx, mod x minus 2 ఇంటిగ్రేషన్ ఇన్ ద గివెన్ లిమిట్ వాల్యూస్. అలాంటి క్వశ్చన్స్ డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఎక్కువ అడుగుతున్నాడు. తర్వాత రిడక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇంటిగ్రల్ 0 to π/2 sin x హోల్ పవర్ 6 dx, ఇంటిగ్రల్ 0 to π/2 cos x హోల్ పవర్ 5 dx, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. తర్వాత 9th క్వశ్చన్ ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఏరియాస్లోంచైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు, లేదంటే డెఫినెట్ ఇంటిగ్రల్ పైనే క్వశ్చన్ ఉంటుంది. ఈ మధ్యలో అయితే 9th క్వశ్చన్ మామూలుగా డెఫినెట్ ఇంటిగ్రేషన్లోంచే అడుగుతున్నాడు. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏరియాస్ కాకుండా రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో ఆ ప్రాపర్టీస్, ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో వాటిని బేస్ చేసుకునే క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో
ఆర్డర్ తర్వాత డిగ్రీ ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, వీటిపైన క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు ఆర్డర్ డిగ్రీ పైన. ఆర్ అదర్వైజ్ ఫార్మింగ్ ఎడి ఫార్మేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమంటాడు. ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఇచ్చేసి తర్వాత dy/dx ఫంక్షన్ ఆఫ్ x/y ఫంక్షన్ ఆఫ్ y/x మోడల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వాటిపైన ఫోకస్ చేస్తున్నాడు. అయితే ఇందులో ట్విస్ట్ క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చాయనుకోండి, అంటే డెఫినేషన్స్ అడుగుతుంటాడు అప్పుడప్పుడు మ్యాథమెటిక్స్లో. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకు డెఫినేషన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. డిఫైన్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటుంటాడు. తర్వాత అట్లాగే జామెట్రీ పార్ట్కి వచ్చేసి 5th వన్ డిఫైన్ రెక్టాంగులర్ హైపర్బోలా, ఇలాంటి క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో ప్రాబ్లమ్స్తో పాటు మనం డెఫినేషన్స్ ప్రిపేర్ అయ్యేది ఉంటుంది. కానిక్ సెక్షన్ పైన ఒక డెఫినేషన్ అడగడానికి ఛాన్స్ ఉంది హైపర్బోలాలో. తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కూడా ఆర్డర్ డిగ్రీ డిఫైన్ చేయమని చెప్పి మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఛాన్స్ ఉంది. సో ఈ మోడల్స్ మనం కవర్ చేస్తే ఈజీగా 75/75 స్కోర్ చేయొచ్చు. తర్వాత 11th క్వశ్చన్ ఫ్రమ్ సర్కిల్స్. సర్కిల్స్లో లెంత్ ఆఫ్ కర్డ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, 4 మార్క్స్. లెంత్ ఆఫ్ కర్డ్ తర్వాత అట్లాగే టాంజెంట్ నార్మల్స్. టాంజెంట్స్ అండ్ నార్మల్ కాన్సెప్ట్ కూడా వీటిపైన కమాండింగ్ ఉండాలి. అప్పుడు మనకు 11th క్వశ్చన్లో ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లోంచి కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సమ్ టైమ్స్ సర్కిల్స్, సమ్ టైమ్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. తర్వాత ఎలిప్స్. ఎలిప్స్ 13th అండ్ 14th చూడండి, రెండు కూడా ఎలిప్స్ టాపిక్ నుంచే ఉంటున్నాయి. అయితే పీవైక్యూస్ బాగా ప్రిపేర్ అయితే చాలు మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సర్కిల్స్ నుంచి హైపర్బోలా దాకా 1 2 3 4 5 క్వశ్చన్స్ కూడా ఇక్కడ జామెట్రీకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే 4 మార్క్స్ క్వశ్చన్ మనం 100% పర్ఫెక్ట్గా రాయాలి అంటే మనం జామెట్రీ కాస్త ఎక్కువ ఫోకస్ చేసేది ఉంటుంది. మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ ఏరియాస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓన్లీ యూ హ్యావ్ 2 క్వశ్చన్స్ క్యాలిక్యులస్ పార్ట్. సో క్యాలిక్యులస్ పార్ట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి జామెట్రీ పైన ఫోకస్ చేయాలి. మీరు ఎలిప్స్ టాపిక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి, 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ మీరు ఎలిప్స్కి ఇవ్వాలి. ఎలిప్స్ టాపిక్ ఒక టాపిక్ ప్రిపేర్ అయితే మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో ఎలిప్స్ టాపిక్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత సర్కిల్స్. సో ఇక్కడ దాకా మనకు 3 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వచ్చు అంటే మీరు ఏరియాస్, తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వేరియబుల్ సపరబుల్, హోమోజీనియస్, తర్వాత లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ ఎక్స్ అండ్ వై, తర్వాత బెర్నౌలీస్ ఆ మోడల్ ఉన్నాయి కదా, వాటిలోంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. కాబట్టి నెక్స్ట్ ప్రియారిటీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఏరియాస్. ఇవి మీరు ఫస్ట్ 5 క్వశ్చన్స్గా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ హైపర్బోలా టాపిక్ కూడా చాలా చిన్న టాపిక్. ఇందులో పర్టికులర్గా టాంజెంట్స్ అండ్ నార్మల్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు. సో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ మీరు ప్రిపేర్ అయితే చాలు, ఈజీగా ఇక్కడ కూడా హైపర్బోలాలో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంది. తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అన్నాడు. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో క్వశ్చన్ వచ్చేసి ఒక పేపర్లో ఉన్న క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 12th క్వశ్చన్. ఈ రాడికల్ సెంటర్ తర్వాత ఆర్థోగోనాలిటీ వీటిపైన క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇవి కూడా చాలా ఈజీగానే ఉంటాయి. మీరు ఈ రెండిట్లో మీకు ఏది ఈజీ అయితే అది ఫాలో కావచ్చు. హైపర్బోలాలో టాంజెంట్ నార్మల్స్ కానీ ఈజీగానే ఉంటాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో రాడికల్ సెంటర్ ఆర్థోగోనాలిటీ పైన కూడా క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి ఈ అడిషనల్ ప్రాబ్లమ్స్ ఏవి చేయాలి అన్నది. అయితే హైపర్బోలాలో మోస్ట్లీ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండొచ్చు. బట్ హైపర్బోలాలో ఎలిప్స్ హైపర్బోలా ఫార్ములాస్ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నా ఉద్దేశం అయితే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అడిషనల్ ప్రాబ్లమ్స్లో
అడిషనల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రియారిటీ దీనికి, ఇక్కడ అడిషనల్ ప్రాబ్లమ్స్లో సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఎలిప్స్ హైపర్బోలాకి సంబంధించిన క్వశ్చన్స్ టాంజెంట్ నార్మల్స్లో వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో పూర్తిగా దీన్ని అవాయిడ్ చేసుకుంటే మీరు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ప్రిపేర్ కావచ్చు. ఎవరైతే 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళు ఎలిప్స్ను పక్క పెట్టేసి హైపర్బోలాను కాస్త హోల్డ్లో ఉంచేసి ఎలిప్స్ ప్రిపేర్ అయ్యి తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అడిషనల్ ప్రాబ్లం ప్రియారిటీ ఇవ్వండి. ఆ తర్వాత మీకు ఇంకా నేర్చుకోవాలని అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలనుకుంటే మాత్రం నెక్స్ట్ హైపర్బోలాకి ఛాన్స్ ఇవ్వాలి. సో ఈ మోడల్లో మనం ప్రిపేర్ అవుతుంటే మనకి ఈజీగా 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లెట్ అస్ మూవ్ టు సెక్షన్ సి. ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. 18th and 19th క్వశ్చన్స్ ఫ్రమ్ సర్కిల్స్ టాపిక్, 20th ఫ్రమ్ పారాబోలా, 21st 22nd ఫ్రమ్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్, 23 and 23 ఫ్రమ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్, 24 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అయితే సర్కిల్స్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ వన్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. 3 పాయింట్స్ ఇస్తాడు, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదంటే కాన్సైక్లిక్, ఈ మోడల్ క్వశ్చన్సే ఒక అన్నౌన్ ఇచ్చి కూడా 4 పాయింట్స్ కాన్సైక్లిక్ దెన్ ఫైండ్ దట్ అన్నౌన్ అని అడగవచ్చు. లేదంటే పాయింట్స్ కాన్సైక్లిక్, ఆ మోడల్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ సైన్ కన్ఫ్యూజ్ కాకుండా చేయాల్సి ఉంటుంది. 19th క్వశ్చన్ ఇక్కడ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ కాన్సెప్ట్ పైన వస్తుంది. కాస్త డిఫికల్టీగానే ఉంటాయి. రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ లెంతీ క్వశ్చన్స్, డిఫికల్టీ అని కాదు కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది పబ్లిక్ ఎగ్జామినేషన్లో. తర్వాత క్యాలిక్యులేషన్స్ కూడా కాస్త డిఫికల్ట్గా ఫీల్ అవుతారు చాలామంది పిల్లలు. సో ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వండి, దీన్ని కాస్త హోల్డ్లో ఉంచండి. అంటే మీరు అడిషనల్ ప్రాబ్లమ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. తర్వాత పారాబోలా టాపిక్లోంచి ఒక క్వశ్చన్ అనుకున్నాం కదా. పారాబోలాలో మోస్ట్లీ మనకు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా పైన 7 మార్క్స్ క్వశ్చన్ అడుగుతుంటాడు. ఆర్ అదర్వైజ్ పారాబోలా హూజ్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అండ్ హూజ్ యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిస్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్, ఈ మోడల్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మోస్ట్లీ ఇక్కడ పీవైక్యూస్ మనం ప్రిపేర్ అవుతాయి. పీవైక్యూస్లో ఒక 6 క్వశ్చన్స్ దాకా ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి ప్రిపేర్ అయితే ఈజీగా పారాబోలా క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 21 and 22. 21 వచ్చేసి మనకు ఎక్సైజ్ డిలో, ఎక్సైజ్ ఈ అనుకుంటా, వర్కింగ్ మోడల్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. వర్కింగ్ మోడల్ టైప్ క్వశ్చన్స్ అంటే ఎక్సైజ్ డి. ఎస్, వర్కింగ్ మోడల్ అంటే 1/a + b cos x, 1/a + b sin x, 1/a + b cos 2x, a + b sin 2x. తర్వాత మనకు a cos x + b sin x + c డివైడ్ బై e cos x, d cos x + e sin x + f, అలాంటి క్వశ్చన్స్. తర్వాత లీనియర్ బై రూట్ క్వాడ్రాటిక్, 1/లీనియర్ ఇంటూ రూట్ క్వాడ్రాటిక్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇంటిగ్రల్ 1/లీనియర్ ఇంటూ రూట్ క్వాడ్రాటిక్ dx, ఈ మోడల్ క్వశ్చన్స్. తర్వాత ఇంటిగ్రల్ 1/a + b cos 2x, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు. తర్వాత ఇంకా ఇంటిగ్రేషన్ ఆఫ్ a cos x + b sin x + c డివైడ్ బై d cos x + e sin x + f ఇంటూ dx, ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో వర్కింగ్ రూల్ టైప్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ కావాలి. తర్వాత నెక్స్ట్ 22 ఫ్రమ్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అగైన్. ఇందులో రిడక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. sin x పవర్ n, cos x పవర్ n, ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఆ రిడక్షన్ ఫార్ములా ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అయితే ఎనఫ్. యూ కెన్ ఈజీలీ స్కోర్ 7 మార్క్స్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ నెంబర్ 22. అయితే తక్కువ ప్రిపేర్ కావాలి కంటెంట్ అనుకునే వాళ్ళు మాత్రం ఈ రిడక్షన్ ఫార్ములాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రిడక్షన్ ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేసి తక్కువ ప్రాబ్లమ్సే 6 to 7 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ప్రిపేర్ అయితే ఎనఫ్.
తర్వాత 23rd ఫ్రమ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో కూడా మనకు రిపీటెడ్ పీవైక్యూస్ ఏవైతే ఉంటాయో అవి ప్రిపేర్ అయితే చాలు. రిపీటెడ్ పీవైక్యూస్ అంటే ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 plus tan x dx మోడల్ క్వశ్చన్ కానీ, తర్వాత ఇంటిగ్రల్ 0 to π/2 sin x plus cos x divided by 9 plus 16 sin x cos x dx అలాంటి క్వశ్చన్స్. తర్వాత రిమూవల్ ఆఫ్ ఎక్స్ కూడా x sin x by 1 plus sin x లాంటివి, రిమూవల్ ఆఫ్ ఎక్స్ ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. జస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒక 3-4 ఇయర్స్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా ఫామ్ అవుతుంది. లాస్ట్ 24th క్వశ్చన్ ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వేరియబుల్ అండ్ సపరబుల్ కానీ, హోమోజీనియస్ కానీ టైప్స్ ఉన్నాయి కదా మనకు. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ, తర్వాత లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన కమాండింగ్ ఉన్న పిల్లలు మోడల్ ఒకటి ఐడియా ఉంటే చాలు, ఇంటిగ్రేషన్స్ అంతా మళ్ళీ కామన్గానే ఉంటాయి. సో మీరు వీటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్న 7 క్వశ్చన్స్లో మీరు 5 క్వశ్చన్స్ ప్రియారిటీ ఎలా ఇవ్వచ్చు అంటే, సర్కిల్స్ ఫస్ట్ క్వశ్చన్ ఓకే, బట్ సెకండ్ క్వశ్చన్ హోల్డ్లో ఉంచండి. పారాబోలా పీవైక్యూసీ అని చెప్పా కదా, రిపీటెడ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అయితే ఎనఫ్. తర్వాత ఇండెఫినెట్లో రిడక్షన్ ఫార్ములా, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కూడా పీవైక్యూస్, తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ ఈ 5 మీరు ప్రిపేర్ కండి. తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ సర్కిల్స్ అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్. ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ కానీ సర్కిల్స్ కానీ ఇందులో ఈ అడిషనల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రియారిటీ మీరు ఈ క్వశ్చన్కి ఇవ్వాలి. తర్వాత లాస్ట్ ప్రియారిటీ ఈ క్వశ్చన్కి ఇవ్వండి. ఎందుకంటే న్యూమరల్స్ అక్కడ రాడికల్ యాక్సిస్ పైన కానీ, రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ పైన C1 C2 ఈక్వల్ R1 ప్లస్ R2, C1 C2 ఈక్వల్ R1 మైనస్ R2, తర్వాత డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఈ DCT TCT డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. సో టైం టేకింగ్ కాబట్టి దీన్ని లాస్ట్ ప్రియారిటీ ఇవ్వడం బెటర్. సో అందుకే అడిషనల్ ప్రాబ్లంలో సెకండ్ ప్రియారిటీ ఇచ్చాం, ఇండెఫినెట్లో ఫస్ట్ ప్రియారిటీ. చాలామంది పిల్లల్లో రిడక్షన్ ఫార్ములాస్ టఫ్గా ఫీల్ అయ్యారనుకోండి, మీరు 21st క్వశ్చన్ ప్రియారిటీ ఇచ్చి రిడక్షన్ ఫార్ములా లాస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. రిడక్షన్ ఫార్ములాస్ కాస్త కన్ఫ్యూజనే, కమాండింగ్ ఉన్న పిల్లలు మాత్రమే చేయగలుగుతారు. కమాండింగ్ ఉన్న పిల్లలేమో ఫస్ట్ ప్రియారిటీ మీరు రిడక్షన్ ఫార్ములాకి ఇవ్వచ్చు. కాస్త ఇంటిగ్రేషన్స్ పైన కమాండింగ్ లేకపోతే పీవైక్యూస్లోంచి ఏదైనా గన్ షాట్ క్వశ్చన్ మీకు ఐడియా ఉన్నది వచ్చిందనుకోండి, దెన్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 21. ఎక్కువైతే మనం ప్రిపేర్ కావాల్సింది రిడక్షన్ ఫార్ములాస్ ఫస్ట్ ప్రియారిటీయే. ఎందుకంటే sin x హోల్ పవర్ n వచ్చింది అనుకోండి, cos x హోల్ పవర్ n ఈజీ. tan x హోల్ పవర్ n రిడక్షన్ ఫార్ములా ఐడియా ఉందనుకోండి, cot x హోల్ పవర్ n సేమ్ మోడల్ ఉంటుంది. మళ్ళీ secant x హోల్ పవర్ n ఐడియా ఉందనుకోండి, cosecant x హోల్ పవర్ n యాజ్ ఇట్ ఈజ్ అదే మోడల్లో చేయాలి. అంటే 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో మనం 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి సంబంధించిన రిడక్షన్ ఫార్ములాస్ ప్రిపేర్ అయితే ఎనఫ్. ఇంకా నెక్స్ట్ 3 కూడా సేమ్ మోడల్సే ఉంటాయి. సో ఇక్కడ అడిషనల్ బర్డెన్ ఏం లేదు, ఓన్లీ 3 క్వశ్చన్స్ మంచిగా ప్రిపేర్ కండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ 3 కూడా మీకు ఈజీగానే అవుతాయి. సో ఈ ఆర్డర్లో వెళ్తే మీరు ఈజీగా 24 క్వశ్చన్స్కి 24 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఈజీగా మీరు 100% రిజల్ట్ని తీసుకోవడానికి స్కోప్ ఉంది. హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అని ఇచ్చే ఇక్కడ 40, 50, 60 మినిట్స్ స్ట్రాటజీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఇక్కడేమో 2 మార్క్స్కు ఫస్ట్ ప్రియారిటీ, 4 మార్క్స్ నెక్స్ట్ ప్రియారిటీ, 7 మార్క్స్ థర్డ్ ప్రియారిటీ కదా. 40 మినిట్స్లో మీరు 2 మార్క్స్ కంప్లీట్ చేయాలి, 50 మినిట్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేటట్టు ఉండాలి, 1 అవర్లో మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టిల్ హాఫ్ అన్ అవర్ టైం మిగిలిపోతుంది. ఈ హాఫ్ అన్ అవర్ టైంని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అంటే, మనం ఆల్రెడీ 20 క్వశ్చన్స్ రాసుంటాం అడిషనల్ క్వశ్చన్స్ కాకుండా. సో అడిషనల్ క్వశ్చన్స్ కాకుండా 20 క్వశ్చన్స్ రాసుంటే ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ మిగిలి ఉంటాయి మనకు. వాటిని ఎలా సాల్వ్ చేయాలి అంటే, టోటల్ 24లో 20 ఓవర్, ఈ 4 ఎక్స్ట్రా ఉండి ఉంటాయి. ఆ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏవి అంటే 7 మార్క్స్లోంచి 2 క్వశ్చన్స్,
4 మార్క్స్లోంచి 2 క్వశ్చన్స్ ఇవి ఎక్స్ట్రా క్వశ్చన్స్గా ఉంటాయి. సో అయితే ఇక్కడ మీరు ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫస్ట్ 7 మార్క్స్ అటెంప్ట్ చేయాలి అండ్ దెన్ గో ఫర్ 1 అడిషనల్ ఫ్రమ్ 4 మార్క్స్, నెక్స్ట్ 7 అండ్ దెన్ అనదర్ అడిషనల్ ఫ్రమ్ 4. ఈ స్ట్రాటజీతో రావడం వలన మనం ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకు ఫస్ట్ అడిషనల్ 7 మార్క్సే చేయాలి అంటే, మనం ఒకవేళ పొరపాటున 7 మార్క్స్ ఎక్కడన్నా మిస్టేక్ చేసినాం అనుకోండి, మనం అడిషనల్ 4 మార్క్స్ చేస్తూ టైం వేస్ట్ చేసుకునే కంటే మనకి ఏదైనా ఎక్స్ట్రా క్వశ్చన్ రాస్తే బెనిఫిట్ జరగాలి అంటే ఎక్కువ మార్క్స్ ఉన్నది బెనిఫిట్ కావాలి. కాబట్టి మనం ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కూడా ఎక్కువ మార్క్స్ అవార్డ్ చేసేది ఏదైతే ఉంటుందో దాని నుంచి బెనిఫిట్ పొందాలి మనం అడిషనల్ ప్రాబ్లమ్స్ రాయడం వలన. అంటే మనం ఫస్ట్ ప్రియారిటీ ఒక 7 మార్క్స్ క్వశ్చన్కి ఇవ్వాలి. మీరు 2 7 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం దయచేసి రాయకండి. 2 7 మార్క్స్ రాసుకుంటూ వెళ్తే ఆల్రెడీ ఒకటి అడిషనల్ చేస్తున్నారు మీరు, అనవసరంగా మళ్ళీ దీనికి టైం వేస్ట్ చేసే కంటే 4 మార్క్స్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా మనకు ఫుల్ మార్క్స్ క్యారీ చేయాలి మనం అని అనుకుంటే మాత్రం నెక్స్ట్ అడిషనల్ 4 మార్క్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఆ తర్వాతే నెక్స్ట్ 7 మార్క్స్, నెక్స్ట్ 4 మార్క్స్. సో ఈ స్ట్రాటజీతో వస్తే మనం ఎక్కడ కూడా మనకు 75 కంటే తక్కువ వచ్చే ఛాన్స్ ఉండదు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే మనం కంప్లీట్గా చేసి ఉంటామో ఈ 2.5 అవర్స్లో వాటిని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, యూజ్ కంప్లీట్ 3 అవర్స్ టైం అని ఇచ్చిన. మనం జనరల్గా స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎవరైనా పేపర్స్ లాస్ట్ 10-15 మినిట్స్ ముందే ఇస్తున్నారు అనుకోండి, మనకు కూడా ఓపిక నశించి ఉంటుంది. ఇక వాళ్ళు ఇస్తున్నారు కదా అనే ఉద్దేశంతో మనం కూడా పేపర్స్ ఇచ్చేసి వెళ్ళిపోదామనే థాట్లో ఉంటాం. కానీ దయచేసి ఏ స్టూడెంట్ కూడా 3 అవర్స్ టైం కంటే ముందు పేపర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. మీకున్న 3 అవర్స్ను కూడా యూటిలైజ్ చేసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసున్నారు, అందులో మీకు ఏదో చిన్న డౌట్ ఉంది, మీరు ఆ 15 మినిట్స్లో మీకున్న టైంని యూటిలైజ్ చేసుకొని మళ్ళీ రిపీటెడ్గా ఆలోచన చేయండి. వెనకాల మీకు ఇచ్చిన బుక్లెట్కి బ్యాక్ సైడ్ మీరు మళ్ళొకసారి సొల్యూషన్ రాయడానికి ట్రై చేయండి. సెకండ్ థాట్లో మీకు మీ మిస్టేక్ ఏంటో మీకు ఐడియా రావచ్చు. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా మీ 3 అవర్స్ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవ్వరు కూడా 3 అవర్స్ కంటే ముందు హాల్లోంచి బయటికి రాకుండా ఉంటే మంచిది. తర్వాత క్రాస్ చెక్ ద సొల్యూషన్స్ అని ఇచ్చా నేను. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, వన్స్ ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ రీవెరిఫికేషన్ అంటూ చేయరు. మ్యాథమెటిక్స్లో ఎక్కడో ఒక చోట చిన్న ప్లస్ మైనస్ మిస్ అయినా సరే ఎంటైర్ సొల్యూషన్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీ క్వశ్చన్ పేపర్ సొల్యూషన్స్ అంతా కంప్లీట్గా చేసినామనే ఫీలింగ్ మీకు వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, బ్యాక్ సైడ్ రఫ్ వర్క్ అని పెట్టుకొని ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి నేను 100% రాసానా లేదా అని చెప్పి ఒకసారి రఫ్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ రఫ్గా సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన సొల్యూషన్స్ మీరు ఒరిజినల్గా ఇంతకుముందు రాసిన సొల్యూషన్స్ రెండు టాలీ అవుతున్నాయి అనుకోండి, మీరు కాన్ఫిడెంట్గా ఉండవచ్చు. తర్వాత మీరు రాసిన వాటినే చెక్ చేశారనుకోండి, మీరు ఓవర్ సైట్లో రాసుంటారు, ఇది కరెక్టే అనిపిస్తుంది. మీరు సెకండ్ టైం టెస్ట్ చేసినా, థర్డ్ టైం టెస్ట్ చేసినా కూడా ఎస్ నేను చేసింది కరెక్టే ఉన్నట్లుంది అని అనిపిస్తుంది. ఫాస్ట్ అంటే ఆల్రెడీ అక్కడ చేస్తున్నారు, జస్ట్ చూసుకుంటూ వెళ్ళడమే కాబట్టి ఫాస్ట్గా చూస్తూ వెళ్తారు తప్ప మీరు మళ్ళీ వెరిఫికేషన్ 100% జరగదు అక్కడ. అందుకు నేనేం చెప్తున్నా అంటే, మీరు మళ్ళీ ఒకసారి సాల్వ్ చేయండి రఫ్గా, అంటే ఫాస్ట్గా ఓన్లీ క్యాలిక్యులేషన్స్ పార్ట్ మాత్రం చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మనం మళ్ళీ ఆలోచన చేసి రాస్తాం. కాబట్టి ఇంతకుముందు ఏదైనా చిన్న చిన్న మల్టిప్లికేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ దగ్గర ఏదైనా మిస్ అయి ఉంటే అవి మళ్ళీ కవర్ అవుతాయి అన్నమాట. తర్వాత అట్లాగే 2 మార్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా, 7 మార్క్స్ క్వశ్చన్స్ మోస్ట్లీ మనకు ఆన్సర్స్ ఐడియా ఉంటాయి. పలానా క్వశ్చన్కి ఆన్సర్ ఈ రిజల్ట్ వస్తుంది, ఈ థాట్ ఉంటుంది మనకు. జనరల్గా మ్యాక్సిమం ఇప్పుడు రిడక్షన్ ఫార్ములా ఉంది, మీకు రిజల్ట్స్ ఐడియా ఉంటాయి. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రూవ్ దట్ అని చెప్పి రిజల్ట్ కూడా ఇస్తాడు. సో అలాంటి వాటికి యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్స్ నిజంగా వచ్చినాయా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అలా మీరు రీచెకింగ్ చేసుకున్న తర్వాతనే మీ ఆన్సర్ షీట్ను మీ ఎగ్జామినర్కి ఇచ్చేసి మీరు ఎగ్జామ్ హాల్లో నుంచి బయటికి రావాలి. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫాలో కండి, మీరు ఈజీగా 75 out of 75 స్కోర్ చేయొచ్చు. ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తర్వాత ఈ ఏఎన్ఆర్ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
నెక్స్ట్ వీడియోలో మనం పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఈ పేపర్ని వాల్యుయేషన్ ఎలా చేస్తారో అది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే వాల్యుయేషన్ ఎలా చేస్తారో ఐడియా ఉంటే ఆ సైకలాజికల్ బేస్ మనం సొల్యూషన్స్ రాసుకుంటూ వెళ్ళాలి. కొన్ని క్వశ్చన్స్కి పలానా ఫార్ములా రాస్తే ఒక 1 మార్క్ ఇవ్వండి, ఆ ఫార్ములా రాయకుండా సొల్యూషన్ రాశాడు అనుకోండి మార్క్ కట్ చేయండి అని ఉంటుంది. మరి మనకు వాటిపైన కూడా చాలా అవగాహన అవసరం. మనం ఊరికే ఏదో సాల్వ్ చేసుకుంటూ పోతే కూడా కుదరదు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఈ వాల్యుయేషన్కి సంబంధించిన బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత కామెంట్ బాక్స్లో కూడా మీరు మీ కామెంట్స్ను రాస్తూ ఉండండి. మీరు అలా రాయడం వల్ల నెక్స్ట్ వీడియోస్ నేను ఏం చేయాలి ఇలాంటి థాట్స్ డెవలప్ అవుతాయి. కాబట్టి సో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. అట్లాగే మీరు సబ్స్క్రిప్షన్ కూడా చాలామందితో మీ ఫ్రెండ్స్తో కూడా చేయిస్తారని సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.